అన్నా నమస్తే అన్న. నా పేరు విజయ్ కుమార్ అన్న. విజయ్ కుమార్ సికింద్రాబాద్ జిబ్లీ బస్ స్టాండ్ 33 ఏళ్ళ నుంచి బండి నడిపిస్తున్నా. ఇక్కడనే ఆటోనే నడిపిస్తున్నా. అన్న ఏం లేదన్నా, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి, ఇది కార్పొరేటర్ ఎన్నికలు. ఎందుకంటే ఇప్పుడు డివిజన్లు పెరుగుతున్నాయి, కార్పొరేటర్లు పెరుగుతున్నారు. సో ఈసారి మేయర్ అయ్యే అవకాశం ఏ పార్టీకి ఉంది అంటే ఇక్కడ బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఉంది, బీఆర్ఎస్ ఉంది. సో కవిత కూడా పార్టీ పెట్టుకుంది, తర్వాత పవన్ కళ్యాణ్, ఇలా రకరకాల అన్ని పార్టీలతో టీడీపీ కూడా వచ్చే అవకాశం ఉంది. సో మరి ఏంటన్నా మన సిటీ డెవలప్ అవ్వాలి, మరి ఇప్పుడు ఆల్రెడీ కావాలంటే బీజేపీ మేయర్ కావాలని కోరుకుంటున్నాం. బీజేపీ పార్టీ ఎందుకంటే ఇప్పుడు బీజేపీ తప్ప వేరేది ఏం లేదు. సెంటర్ నుంచి ఫండ్ రావాలంటే బీజేపీ ఉండాలి కంపల్సరీ. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఏం చేస్తలేరు ఇక్కడ పనులు. మళ్ళీ ఇప్పుడు ఆర్టీసీ ఫ్రీ బస్సులు పెట్టాడు, మొత్తము బ్యాటరీ బండ్లు తీసిండు, మొత్తం ఫ్రీ. ఇప్పుడు ఫ్రీ ఆటోలు పెడతా అంటుండు లేడీస్కి. ఇప్పుడు మన లేడీస్ కండక్టర్లకు ఆటోలు ఇస్తా అంటుండు, ఫ్రీ ఆటోలు. వాళ్ళ ఇంటి దగ్గర దించనీకే సేమ్ రేట్కు ఆప్షన్ బి మీకు కావాలంటే అందులో డౌన్లోడ్లో ఉన్నది, మీరు చూసుకోండి. ఆటోలు బి ఇస్తుండే వాళ్ళకు. ఇప్పుడు అది బి తీస్తుడు. ఇక వేరే కార్మికుడు ఎట్లా బతాడన్న 30 ఏళ్ళ నుంచి నడుపుతాం. ఇప్పటిదాకా మాకు జీవితం ఆధారం ఏం లేదు. 10,000 ఇస్తాడు, 10 పైసలు లేవు. 2,000 ఇస్తాడు, 2,000 లేవు. 57 ఏళ్ళకి పింఛన్ ఇస్తాడు, నాకు 57 ఏళ్ళు ఉన్నాయి. పింఛన్ ఇస్తాడు, పింఛన్ లేదు, ఏమీ లేదు. మరి 6 గ్యారెంటీలు కూడా ఏమి రావట్లేదు. 6 గ్యారెంటీలు కాదు, ఒక గ్యారెంటీ బి అది సిలిండర్ రేటు 940 రూపాయలకి అదే రేటు తీసుకుంటారు. కానీ అదే తీసుకుంటారు. కానీ 10 పైసలు 500 సబ్సిడీ పైసలు ₹1 పడతలేదు. యూనిట్ కరెంట్ బిల్ లేదు, ఉచితం కరెంటు ఏడ లేదు. మేము చేయించుకున్న మన కరెంట్ ఆఫీస్కి వెళ్తే మీరు చేయించుకోండి వస్తుంది అంటారు. కానీ మేము 2 సార్లు పోయి చేయించిన. నా ఇంటి సొంత ఇంటిదే చేయించిన. జీరో కరెంట్ నేను 2 సార్లు పోయి చేయించిన. బిల్లుతో కడుతున్నాం కరెక్ట్. నెలకు 2,000, 3,000, 4 రూపాయలు కడుతున్నాం. ఉన్నది. నెలకు 2,000, 3,000 కడుతున్నాం కరెంట్ బిల్లు. ఎక్కువ ఉంటారు, ముగ్గురే ఫ్యామిలీలో ముగ్గురే ఉండేది. ఫ్యామిలీ ముగ్గురే ఉండేది, భార్య, భర్త, కొడుకో, బిడ్డను. వాళ్ళకు కరెంట్ ఎంత కాలుతుంది అన్న? 200 యూనిట్లు బి కాలేదు. ఏ మాదిరి ఏసీలా బీసీకే గతి లేదు. ఏసీ ఏడ పెడతామా అన్న? ఇక్కడ బీసీకే గతి లేదు. ఏసీ ఎండల్లో వస్తాం. ఏసీలు ఏం లేదు, ఫ్యాన్ ఒక్కటి నడుస్తుంది అంతే, దానికి మించి ఏం లేదు. మళ్ళా వాటర్ కనెక్షన్ అన్నాడు, వాటర్ 4 రోజులకు 5 రోజులకు వాటర్ వస్తుంది, నల్ల నీళ్ళు. బోరింగ్ వాటర్ అంటారు, బోరింగ్ వాటర్ బి సరిగా రాదు. కరెంట్ తీయనన్నాడు, ఇప్పటిదాకా 10 సార్లు 100 సార్లు కరెంట్ పోయింది. 3 సంవత్సరాల నుంచి కరెంట్ పోతూనే ఉంది, వస్తూనే ఉంది. కరెంట్ తీయనన్నాడు, కరెంట్ బి తీస్తుంది. ఈ గవర్నమెంట్ మాత్రం ఇప్పుడు రావద్దు. మరి ప్రజాపాలన అంటుండే కదా, ప్రజాపాలన కానీ ఏ పాలన కానీ బీజేపీ గవర్నమెంటే, మేయర్ బీజేపీ కూర్చుంటుంది ఈసారి పక్కా బీజేపీ. బీఆర్ఎస్ అవకాశం ఉండదు. బీఆర్ఎస్ అయిపోయిందన్న. చంద్రశేఖర్ 10 ఏళ్ళు పరిపాలించిండు, ఏమన్నా చేసిండా? మంచిగా దోసుకున్నారు, కూర్చున్నారు ఇండ్లల్లో. అదే ఆమె బి దోసుకుని కూర్చుంది. అన్నిట్లా దోసుకుని కూర్చుర్రు. గరీబోని మాత్రం ఎవ్వడు చూసినోడు లేడు. అంతే. బీజేపీ వస్తే పక్క సెంట్రల్ నుంచి అన్న ఏదైనా తెచ్చుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు సెంట్రల్లో ప్రధానమంత్రి ఉన్నాడు. ఆయన ఎన్ని రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాడు. పోయి అడిగితే ఇయ్యడా? మనం ఇక్కడికి పోయి అడిగితే బరాబర్ ఇస్తాడు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు మొన్న బీజేపీకి లాస్ట్ టైం 48 కార్పొరేటర్లు వచ్చినాయి. మరి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో 8 మంది ఎంపీలు గెలిచారు, ఎమ్మెల్యేలు గెలిచారు, ఎమ్మెల్సీలు కూడా ఉన్నారు. మరి తెలంగాణలో ఈసారి అంత అవకాశం ఉందా? అవకాశం పక్కా ఉన్నది ఈసారి. బీజేపీకి కంపల్సరీ ఈసారి అవకాశం బీజేపీకే ఉన్నది. మొత్తానికి ఉన్నారన్న ఉన్నారు. మా కార్పొరేటర్ ఉన్నారు వార్డు నెంబర్ 5 రామకృష్ణ, జే రామకృష్ణ. ఇప్పటికీ ఆడు బీజేపీ విడుదలే చేయలేదు. బీజేపీ ఇట్లా రాజేంద్ర ఉన్నాడు, ఆయన ఇప్పటికి మల్కాజిరి నుంచి గెలిచాడు. ఆయన ఎంపీగా ఇప్పటికి ఆయన మంచి ఏ పని అంటే ఆ పని పోయి అన్న గిడ బండి పెట్టుకోవాలంటే అన్న పెట్టుకోరా అని ఉంటే ఫోన్ చేయంటాడు. ఇట్లా రాజేందర్ రెస్పాండ్ పక్కా. పొద్దున 6 గంటలకు ఇంటికి పో, నాస్తా మధ్యాహ్నం 10 గంటలకు లంచ్, అన్నీ అరేంజ్ చేసి పెడతాడు. వాళ్ళకి అన్ని తినేసి పంపించినాకనే ఆయన అప్పుడు బయటకు వెళ్తాడు. ఆయన ఇట్లా రాజేందర్ ఏ పని ఉన్నా ఇడన్నా చెరుకు బండి పెట్టనిస్తలేడు అంటే ఓడరాడు పెట్టనిస్తలేడు.
అని నేను ఫోన్ చేస్తే పో అంటాడు. అట్లుండాలి అట్లుండాలి. ఇప్పుడు ఉన్నాడు సి గణేష్ ఉన్నాడు, ఏం ఫైదా? ఎమ్మెల్యే ఏ ఫైదా లేడు. ఫస్ట్ బీజేపీలో ఉండి గెలిచిండు, ఏమన్నా చేసిండా? ఏం చేయలేదు. గరీబోని చూడు, గరీబోని చూడు. 6 గ్యారెంటీలు రావట్లేదు, పరిపాలన ఏం లేదన్న. ఏం చెప్పు, మీరైతే మీ కళ్ళతో అనేది చూస్తారు ఎన్నిసార్లు. మీరైతే మీరు రైతుల పరిస్థితి ఎలా ఉంది ఈ గవర్నమెంట్? మాకన్నా ఎక్కువ మీరు దునియా తిరుగుతారు, మీకన్నా ఎక్కువ. నేను మిమ్మల్ని ఆటో వాళ్ళని ఎందుకు అడుగుతుంటే మీకు 10,000 ఇస్తానన్నాడు, అదన్నా వచ్చింది. చెప్తున్నా 10 పైసలు లేవని చెప్తున్నా కదా. 2,000 12,000 అన్నాడు. జాడా లేదు, పత్తా లేదు, ఏమి లేదు, ఒక్క రూపాయి లేదు. సో మరి ఇప్పుడు టైర్ వేసుకొని పైసలు ఇవ్వమని అంతనే, ఏమొద్దు. పైసలు ఇవ్వమని 1,200 1,300 టైర్ అంతే, దానికన్నా మీకు ఎక్కువ ఉండదు. ఇంకా టైర్ వేసుకొని పైసలు ఇవ్వమని చూస్తా. ఏం ఎమ్మెల్యే ఇస్తాడా, ఏ మంత్రి ఇస్తాడా ఇవ్వమని. తమిళనాడు ఇప్పుడు ఆయన చేస్తుండు కరెక్ట్ పని. ఇప్పుడు అంబానీ అని పండ పెడుతుండు ఆయన. విద్యకి కాలేజీ స్కూల్ ఫీజులు కూడా ఎంతే ఉండాలని నిర్ణయించానే. బాగుంది అక్కడ అంతేనే. ఇప్పుడు నేను 30,000 కట్టిన నా మన్మన్కి నా మన్మరానికి. ఏమన్నా తక్కువ చేయించినావు నాయన? ఎమ్మెల్యే నీ దగ్గరికి వచ్చినా తక్కువ చేయించిన ఏమన్నా నాకు? సో మరి ఇప్పుడు బీజేపీకి అవకాశం ఉందా అంటున్నావు. మరి ఇప్పుడు ఈ ఓట్లు దొంగ ఓట్లు కార్యక్రమం ఒకటి పెట్టారు ఎస్ఐఆర్, ఎట్లా అనిపిస్తుంది? ఎస్ఆర్ఐ పథకం నేనే నా బండికి నేనే తిరిగినా, నేనే తిరుగుతున్నా ఎస్ఆర్ఐకు. దొంగ ఓట్లు ఏమి లేవు, అంత అయిపోయింది. ఏమున్నా ఓల్డ్ సిటీలనే అవి, మన ఇక్కడ లేవు సిటీలో. అక్కడ మొత్తం ఓల్డ్ సిటీ తప్ప ఇక్కడ ఎక్కడ అవన్నీ పోవాల్సి మంచి రాజ్యం రావాలి, అంతేనే. మంచి నాయకుడు రావాలి బస్. మేయర్ అయితే బీజేపీ కూర్చుంటుంది. తెలంగాణలో యాక్సెప్ట్ చేస్తారా బీజేపీని? బీజేపీ కంపల్సరీ అప్సెట్ చేస్తారన్న. బీజేపీ నువ్వు నా ఎంబడి వస్తే ఒక గంట సేపు నా ఎంబడి ఎంతమంది నేను ఎంత తిరుగుతున్నా కార్యకర్త. నేను ప్యూర్ కాంగ్రెస్ అయినా కానీ ఇప్పుడు నేను కాంగ్రెస్ వ్యతిరేకంగా ఎందుకు చెప్తున్నా? నేను 45 ఏళ్ళు అవుతుంది నేను కాంగ్రెస్. ఇప్పటికీ మా తాత ఎమ్మెల్యే ఉండే, మా తాతమే ఎమ్మెల్యే ఉండే, డి నరసింహరావు. ఆర్టీసీ చైర్మన్ చేసిండు, మినిస్టర్ చేసిండు. కానీ నేను ఆశించలే. నా జీవితం నా కాలమే నేను బతుకుతున్నా అంతేనే. మీ గవర్నమెంట్ నుంచి మీకు సొమ్ము రావాలా, అది రావాలని ఏం గొర్రెలే నేను. చెప్పారు తులం బంగారం అన్నారు, స్కూటీలు అన్నారు, ఆడవాళ్ళకి మహిళలకి 2,500 అన్నారు. ఒక్క రూపాయి చెప్తున్నా కానీ కన్నోళ్ళకు పైసలు ఇస్తలేరు అని హాస్పిటల్లో. 4,000 అన్నాడు, కనీసం 2,000. కన్నోళ్ళకి ఇస్తలేరు పైసలు హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.